హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం 2025లో భోగి పండుగ ఎప్పుడు వచ్చింది, అలాగే ఈ రోజున తిథి నక్షత్రం ఏమిటి అనేది తెలుసుకుందాము. భోగి మంటలు ఏ సమయంలో వేయాలి, అలాగే భోగి స్నానం ఏ సమయంలోపు చేయాలి, దానితో పాటు చిన్నపిల్లలకు భోగి పళ్ళు ఏ సమయంలో పోయాలి, అలాగే బొమ్మల కొలువు ఏ సమయంలో పెట్టుకోవాలి, పేరెంటాలు ఏ సమయంలో జరుపుకోవాలి అనేది తెలుసుకుందాము. ఈసారి భోగికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి. అదేంటి అనేది తెలుసుకోబోయే ముందు ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే ఛానల్ ఎవరైనా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము. మన తెలుగు వాళ్ళందరి పెద్ద పండుగ, ముఖ్యమైన పండుగ సంక్రాంతి. అలాంటి సంక్రాంతికి ముందు రోజు వచ్చేదే భోగి పండుగ. ఈ భోగి రోజున ఉదయమే ఇంటిల్లిపాది అందరూ కూడా ఒక చోట చేరి ఇంటిలో ఉన్నటువంటి పాత వస్తువులన్నింటినీ కూడా ఒక దగ్గర చేర్చి ఆవు పిడకల్ని వీటన్నింటినీ కూడా వేసి భోగి మంటలను వేస్తారు. ఇలా భోగి మంటలు వేసిన తరువాత ఆఖరిలో ఆ భోగి మంటల్లో వచ్చిన నిప్పులను ఒక గిన్నెలో నీళ్లను పెట్టుకొని అలా వేడైన నీళ్ళతో పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా భోగి స్నానాలు చేయడం వల్ల మనకున్నటువంటి కష్టాలు దరిద్రాలు అన్నీ కూడా దూరం అవుతాయి. చిన్నపిల్లలకు ఏదైనా సరే దుష్ట పీడలు ఉన్నా అవన్నీ కూడా పోతాయని మన పెద్దవాళ్ళు నమ్ముతారు. ఈ పండుగ రోజు హరిదాసు సంకీర్తనలు, రంగురంగుల అందమైన రంగవల్లులు, కోడి పంద్యాలు, ముగ్గుల పోటీలు, గంగిరెద్దుల విన్యాసాలు, కొత్త అల్లుళ్ళ రాకతో ఆడపడుచుల అందమైన హంగామాలతో సరికొత్త శోభను సంతరించుకుంటుంది ఈ భోగి పండుగ. భోగి నాడు చేసే స్నానానికి, భోగి మంటలకు చాలా ప్రత్యేకత ఉంది. ఈరోజు తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వేసుకొని భోగి స్నానాలు చేయడం వల్ల దక్షిణాయనంలో పడ్డ కష్టాలు బాధలు వీటన్నింటినీ కూడా భోగి మంటల రూపంలో అగ్నిదేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలు కలగాలని భగవంతుణ్ణి ప్రజలందరూ కూడా వేడుకుంటారు. ఇప్పుడైతే భోగి పండుగ ఏ రోజున వచ్చింది, ఆ రోజు తిథి వార నక్షత్రాలు తెలుసుకుందాము. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం 13 జనవరి 2025 సోమవారం రోజున భోగి పండుగనైతే మనం జరుపుకోవాల్సి ఉంటుంది. ఈరోజు తిథి వచ్చేసి పౌర్ణమి. ఈరోజు మొత్తం కూడా పౌర్ణమే ఉంటుంది. ఈరోజు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. ఉదయం 10:38 వరకు. తదుపరి పునర్వసు నక్షత్రం. ఈరోజు పౌర్ణమి తిథి. మనందరికీ తెలిసిందే కదా, పౌర్ణమి తిథి చాలా విశేషమైనది అని. అలాగే ఈ రోజున ఆరుద్ర నక్షత్రం ఉదయం 10:38 వరకు ఉండడం వలన ప్రతి శివాలయంలో కూడా ఆరుద్రోత్సవం అనే సేవతో శివాలయాలలో శివుడికి అభిషేకాలు చేయడం, శివుడికి పూజలు చేయడం, అర్చనలు చేయడం జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు శివాలయాన్ని దర్శించడం, శివుణ్ణి దర్శించడం వంటివి చేయాలి. అలా కుదరకపోతే మన ఇంటిలో ఉన్న శివలింగానికైనా సరే అభిషేకాన్ని నిర్వహించుకొని శివుణ్ణి పూజించుకోవచ్చు. అలాగే ఈ రోజునే ధనుర్మాసం ఆఖరి రోజున కాబట్టి ఈరోజు అన్ని వైష్ణవాలయాలలో కూడా గోదాదేవి కళ్యాణాన్ని చాలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటారండి. తప్పకుండా ఈ గోదాదేవి కళ్యాణాన్ని దర్శించుకోండి. చాలా అంటే చాలా మంచిది. అలాగే ఈ రోజుకున్న ప్రత్యేకతలు ఏమిటి అంటే ధనుర్మాసం ఆఖరి రోజు ఈరోజే, అలాగే ఈరోజే గోదాదేవి కళ్యాణం, అలాగే ఈరోజు పౌర్ణమి, అలాగే భోగి పండుగ, అలాగే శివ ముక్కోటి అండి. ఇలా మనకి ఆరుద్ర నక్షత్రం, పౌర్ణమి తిథి, సోమవారం ఈ మూడింటిని కూడా శివ ముక్కోటిగా పిలుస్తారనమాట కలిసి రావడాన్ని. అలాగే భోగి మంటలు వేయడానికి శుభ సమయాలు వచ్చేసి మనకి తెల్లవారుజాము నుండి కూడా ఉదయం 6:30 గంటల లోపు భోగి మంటలు వేయడానికి, అలాగే భోగి స్నానాలు చేయడానికి మంచి సమయాలు అయితే ఉన్నాయండి. ఇక పిల్లలకి భోగి పళ్ళు పోయడానికి శుభ సమయాలు ఎప్పుడు అంటే సాయంత్రం 5:30 నుండి 7:50 లోపు
మీకు ఏ సమయంలో కుదిరితే ఆ సమయంలో పోసుకోవచ్చండి. ఈ సమయం అంతా కూడా మంచి సమయమే అన్నమాట. అలాగే బొమ్మల కొలువు పెట్టుకోవడానికి కూడా ఈ సాయంత్రం 5:30 నుంచి 7:50 నిమిషాల వరకు మంచి సమయాలు అయితే ఉన్నాయి. అలాగే పేరెంటాలకి అంటే ముత్తైదువులకి తాంబూలాలు ఇవ్వడానికి కూడా సాయంత్రం 5:30 నుండి 7:50 లోపు అయితే మనకి మంచి సమయాలు ఉన్నాయండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు. ఓం నమః శివాయ.